వెల్కమ్ టు ఉదయం న్యూస్. కన్నగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఐలాపురం వెంకయ్య 104వ వర్ధంతి సంస్మరణ ర్యాలీ. రెంటచింతల మండల కేంద్రంలో పల్నాటి పుల్లరి ఉద్యమ పోరాట యోధుడు కన్నగంటి హనుమంతు 104వ వర్ధంతి సంస్మరణ. రేనాటి సూర్యుడు, రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లా స్వాతంత్ర ఉద్యమ సైరా సమరాంగణ సార్వభౌముడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి వర్ధంతి సంస్మరణ. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్మరకోట గ్రామానికి చెందిన ఐలాపురం వెంకయ్య దినకర్మ సంస్మరణ కార్యక్రమం రెంటచింతల పురవీధులలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట కన్నగంటి హనుమంతరావు ఫౌండేషన్ విద్యార్థి యువజన విభాగం అధ్యక్షుడు పూజల వెంకటేశ్వర్లు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు గాదె లూర్దమరెడ్డి, ఐలాపురం వెంకయ్య అధ్యక్షుడు వరికల్లు నాసరయ్య చిత్రపటాలకు పుష్పగుచ్చాలతో అలంకరణ ఘనంగా నివాళులు అర్పించారు. వారు ముగ్గురు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం ప్రిన్సిపల్ సింహాద్రి మోహన్, నారాయణపురం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వక్తలు ఉపన్యసిస్తూ వెనుకబడ్డ ప్రాంతాలైన పల్నాడు నుంచి కన్నగంటి హనుమంతు, ఐలాపురం వెంకయ్య, రాయలసీమ నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విద్యార్థులు యువతకు పౌర సమాజానికి ప్రేరణ, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కన్నగంటి హనుమంతు చీఫ్ నారాయణపురం శ్రీనివాసరావు మాట్లాడుతూ, పల్నాటి పుల్లరి పోరాట యోధుడు 104వ వర్ధంతి సంస్మరణ వేడుక మరి నెల రోజులు జరపడం జరిగింది. పుల్లరి పోరాట ఉద్యమంలో 26 రౌండ్ బుల్లెట్లు దిగినప్పటికీ కూడా ఆయన మరి వందే మాతరం అని చెప్పేసి భరతమాత మరి ఒళ్ళో నిద్రించడం జరిగింది. దాన్ని జాతీయ కాంగ్రెస్ కూడా గుర్తించడం జరిగింది. మరి పల్నాడులో కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్లో, యావత్ భారతదేశంలో కూడా దాన్ని స్వాతంత్ర ఉద్యమంలో పరిగణలో తీసుకోవడం జరిగింది. ఇక రెండో విషయం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, ఆయన మరి రేనాటి సూర్యుడు, కర్నూలు జిల్లాకి సంబంధించి, రాయలసీమకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి కన్నగంటి హనుమంతు ఏ రోజైతే ఫిబ్రవరి 22న మరి పరమతించారో ఆ రోజునే మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా మరణించడం జరిగింది. ఆయన పేరు మీద కూడా మరి స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో మరి లిఖించడం జరిగింది. పాఠ్య గ్రంథాల్లో కూడా వీళ్ళిద్దరి కూడా ఉండటం జరిగింది. ఇంకా ఎన్సీఆర్టీలో కూడా ఈ ప్రవేశపెట్టాలని కూడా రూపొందించడం కూడా జరిగింది. వీళ్ళ పేర్ల మీద ప్రాంతాలు కానీ, జిల్లాలు కానీ, కొన్ని సమూహాలకి వీళ్ళ పేరు పెట్టాలని కూడా మరి అందరూ కూడా ఘోషించడం జరిగింది. ఇక మూడవ విషయం వచ్చేసి, మన రెంటచింతల మండలం తుమ్మరకోట మాచర్ల నియోజకవర్గము, అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించి ఐలాపురం వెంకయ్య గారు మహాశివరాత్రి రోజున పరమపదించారు. 25వ తారీఖు పెద్ద కర్మ ఆయన జరగటం జరిగింది. తుమ్మరకోట గ్రామం సంబంధించి మనకి మాచర్ల నియోజకవర్గం నుంచి అయినటువంటి ఏకైక ఎమ్మెల్సీ ఆయన ఒక్కడే. 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు. శాలివాహన సామాజిక వర్గం, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం కావటం, ఈ ప్రాంతవాసి కావటం, పారిశ్రామిక దిగ్గజం కావటం వల్ల ఆయన అంత్యక్రియలకు కానీ, ఆయన పెద్ద కర్మ చర్యలకు కానీ వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రావటం జరిగింది. మనం ఈ రోజున మరి రెంటచింతల్లో వీళ్ళ ముగ్గురికి సంబంధించి సంస్మరణ వేడుక జరుపుకోవటం, ఘనంగా జరుపుకోవటం, అదేవిధంగా మనకి ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు విద్యార్థులతోని ర్యాలీ నిర్వహించడం, పురవీధుల్లో మరి ఘనంగా కూడా మనం వాళ్ళ పుష్పగుచ్చాలతో అలంకరించుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం కూడా జరిగిందని చెప్పేసి, ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని చెప్పేసి సహకరించిన అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.